హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ 2024 సంవత్సరం మాకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అప్డేట్ ఇంకా తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసే సపోర్ట్ అయితే ఉంటుంది. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేసేవారు వి వాంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. జస్ట్ టైపింగే కదా! తర్వాత ఈరోజు మనకు న్యూస్ పేపర్‌లో చూసుకుంటే చూడండి, బకాయిలు విడుదల చేయండి అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల బకాయిలనైతే వెంటనే విడుదల చేయాలని మనకు విద్యార్థి యోజన సంఘాలైతే డిమాండ్ అయితే చేయడం జరిగింది. సో, మనకి ఏదైతే ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య వాళ్ళు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. సో, వాళ్ళు కూడా మనకైతే డిమాండ్ అయితే చేయడం జరిగింది. సో, విద్యార్థి యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదలపై స్థానికంగా మనకు సోమవారం పోర్ దీక్ష అయితే మనకు చేశారనమాట. సో, దీని సమస్య మనకు విద్యార్థులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని వెంటనే 3,580 కోట్లను బకాయిలు విడుదల చేసి విద్యార్థుల యొక్క కష్టాలను తీర్చాలని అయితే కోరుకుంటున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే చాలామంది విద్యార్థులైతే వారి యొక్క కాలేజ్ యొక్క యాజమాన్యాలైతే సో, ఫీజు చెల్లించకపోతే ఎగ్జామ్స్‌కి అలౌ చేయట్లేదు. వీటి వల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుందని అయితే చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గనక మనకు తెలంగాణ సంబంధించి చూసుకుంటే గనక వాళ్ళకి ఆల్రెడీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇచ్చారు. సో, ఇక్కడ చూస్తే తెలంగాణలో సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాల్సిందే. సో, వాళ్ళకైతే ఆల్రెడీ డిమాండ్ కూడా చేస్తున్నారు. సో, అందుకు మనకి ఒక అప్డేట్ అయితే వాళ్ళకి వేశారు. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చి మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, మనకైతే బకాయిలు విడుదల చేయాలని అయితే సోమవారం వచ్చేసి మనకైతే సో, డిమాండ్ అయితే చేశారు. దీనికి సంబంధించి మనకు రెస్పాండ్ అయితే ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, దీనికి సంబంధించి మనకి ఏదైనా అప్డేట్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.